హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ నితీష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను కెరియర్స్ గురించి వీడియోస్ చేస్తుంటాను. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జేఎన్టీయూ కాకినాడ గురించి. చాలా మంది అడిగారు జేఎన్టీయూ కాకినాడ గురించి వీడియో చేయండి అన్నని. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందు కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గో. See here. Next, the important మెయిన్ టాపిక్ ఆఫ్ దిస్ వన్, జేఎన్టీయూ కాకినాడ మొత్తానికి నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ అనేది ప్రతి కాలేజ్లో భూతద్దంలో పెట్టి చూడాలి. సో దిస్ ఇస్ ఇట్. సి హియర్ 2016-17 బ్యాచ్ ఇది. ఓకే, 2016-17 బ్యాచ్. బీటెక్ మనకు ఎంటెక్ అవసరం లేదు కాబట్టి బీటెక్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సి హియర్, 1 minute. ఓకే, ఇక్కడ చూడండి కంపెనీ నేమ్ బీటెక్ సివిల్, అంటే సివిల్లో ఎంతమంది ప్లేస్ అయ్యారు, ట్రిపుల్ ఈ, మెక్, ఈసీ, ఓకే, సిఎస్సి అండ్ పీసీ చెప్పాను కదా, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్. ఓకే, టీసీఎస్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ, ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. ఎస్, ఐటీ సొల్యూషన్స్ అది. ఓకే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎసెన్షియల్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీ. మేధా సర్వో డ్రైవ్స్ ఇవి కూడా అంతే. ఓకే, ఎల్ఎన్టీ, ఎస్, ద కోర్ జాబ్స్. జేఎన్టీయూ కాకినాడలో కోర్ జాబ్స్ కూడా మనకు దొరుకుతాయి. సో చాలా తక్కువ కాలేజెస్లో ఇట్లా కోర్ జాబ్స్ దొరకడం చాలా కష్టం అండి. ఓకే, జేఎన్టీయూ కాకినాడ దాంట్లో ఎల్ఎన్టీ అనే సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ, సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ వీళ్ళను ఎక్కువగా తీసుకుంటుంది ఈ కంపెనీ. ఓకే, చూసారా, సివిల్లో 13 మెంబర్స్ని ప్లేస్ చేసుకుంది, అండ్ ట్రిపుల్ ఈలో 10 మెంబర్స్, అండ్ ఈసీఈలో 1, అండ్ మెక్కి 0. ఓకే, సిఎస్సి వీళ్ళను ఎల్ఎన్టీ తీసుకోదు. అండ్ టాటా ప్రాజెక్ట్ ఇది ఆల్సో ఎ బిగ్ కంపెనీ. ఇండస్ట్రియల్గా చాలా పెద్ద కంపెనీ ఇది టాటా ప్రాజెక్ట్స్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ఇట్ ఈస్ నాట్ ఎ సాఫ్ట్వేర్ జాబ్ అయితే కాదు ఇది. సో మెకానికల్ ఇంజనీరింగ్ ఇద్దరిని తీసుకుంది. ఓకే, కొరమాండల్ కింగ్ అండ్ సిమెంట్ ఆల్రెడీ వినుంటారు కదా మీరు, దానికి సంబంధించిన కంపెనీ ఇది. అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళని ఒకరిని తీసుకున్నారు, అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఒకరు తీసుకుంది కొరమాండల్. ఓకే, ఊర్మి అండ్ సాట్వెన్, నాల్సాఫ్ట్, చూసారా ఇవన్నీ. ఓకే, బిగ్ కంపెనీస్. హుండై చూసారా, హుండై, బట్ ఇక్కడైతే ప్లేస్మెంట్స్ ఏం లేదు. ఓకే, ఎక్కడ ఉంది ఎంటెక్ది, సో అందుకని వేశారు. సో బీటెక్ని అయితే ఎవరిని తీసుకోలేదు. టెక్ మహీంద్రా, దిస్ ఇస్ ఆల్సో 0, బట్ ఇక్కడ పెట్రోలియం ఇంజనీరింగ్ అయితే టెక్ మహీంద్రా వాళ్ళని తీసుకున్నారు. సాఫ్ట్వేర్ జాబ్కి ఎవరైనా ఎలిజిబుల్ అండి. ఒక కరెక్ట్గా మనము సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఎవరైనా ఎలిజిబుల్. ఓకే, క్లౌడ్ సీడ్ టెక్నాలజీస్, అండ్ ఇక్కడ ఎంటెక్ వాళ్ళని చూసుకున్నట్టుంది, సో అందుకని వేశారు. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ చూడండి, సివిల్లో 50 మెంబర్స్ ప్లేస్మెంట్స్ చూపించారు, అండ్ కొంతమందికి డబల్ ఉండొచ్చు. సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఈస్ 33. చూసారా ఇక్కడ 33, అండ్ సిఎస్సిలో 38, అండ్ 35 ఇన్ మెకానికల్, 47 ఇన్ ఈసీఈ. చూసారా, సిఎస్సిలో 51 మెంబర్స్ ఆర్ ప్లేస్డ్ అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ బ్యాచ్ అయితే 51 మెంబర్స్ ఆర్ ప్లేస్డ్. ఇట్స్ అ బిగ్ క్రైటీరియా. ఓకే, బిగ్ వన్. ఎస్, నెక్స్ట్ ఆఖరికి చూడండి, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్లో కూడా 32 మెంబర్స్ ప్లేస్ అయ్యారు, అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఇస్ బూమింగ్. ఓకే, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు కోర్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ 32 అంటే చూడండి ఒకసారి, ఎస్, ఇట్స్ ఎ బిగ్ నెంబర్. 35 ఈజ్ ఆల్సో ఎ బిగ్ నెంబర్. అండ్ ఇక్కడ చూస్తే అంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ మెంబర్స్ ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. 50%, at least 50% are getting placement, or more than 50%. See here, and when you place and చూసారు సిఎస్సి ఈసీకి వెళ్తే ప్లేస్మెంట్స్ అయితే ఆల్మోస్ట్ 80% దాటుతుంది. ఎస్, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ 2016 and 17 బ్యాచ్. అండ్ నెక్స్ట్ 2017-18 బ్యాచ్ చూపిస్తాను. ఓకే, ఎస్, దిస్ ఈస్ 2017-18 బ్యాచ్. ఎస్, టీసీఎస్, మళ్ళీ టీసీఎస్ వచ్చాను చూడండి. 9 ఇన్ సివిల్, 18, 17, 30, 31, 9. చూడండి, సేమ్ కంపెనీ టీసీఎస్. ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్ అగైన్ సిడిఎం సిస్టమ్స్ అండ్ ఎల్ఎన్టీ. చూసారా, మళ్ళీ సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ విప్రో. ఓకే, ఇట్ ఈస్ విప్రో అనేది సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, 2 ఈసీ పీపుల్ అండ్ 3 ఎస్సీ పీపుల్. ఇట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ ఎంఎన్సీ. Nissan, yes, it is also a big company, but it only placed one మెంబర్ని ప్లేస్ చేసింది. ఓకే, టాటా ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, ఇండస్ట్రియల్గా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది ఇది. ఓకే, ఇది కూడా మీరు మ్యాథ్ వర్క్స్, ఇప్పుడు మీరు వాడుతున్న మ్యాట్ ల్యాబ్ అంట, ఇట్లాంటివన్నీ ఈ మ్యాథ్ వర్క్స్ అనే కంపెనీ నుంచి వచ్చాయి. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, బట్ ఇది ఎక్కువ అప్లికేషన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే,
రిక్రూటెడ్ ఓన్లీ 1 పీపుల్, వన్ స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంది. చాలా పెద్ద కంపెనీ మ్యాథ్ వర్క్ అనేది. నాల్సాఫ్ట్, ఇట్ ఈస్ ఆల్సో సాఫ్ట్వేర్ కంపెనీ. ఇట్ ఆల్సో ప్లేస్డ్ ట్రిపుల్ ఈ, మెక్, సిఎస్సి పీపుల్, ఆబ్వియస్లీ సిఎస్సి పీపుల్ని రిక్రూట్ చేసుకుంటుంది. సో చూడండి అన్ని కంపెనీస్. ఓకే, కియా మోటార్స్, ఎస్ కియా మోటార్స్ ఆల్సో ప్లేస్డ్ 1 పీపుల్, హ్యాస్ ప్లేస్డ్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ ద ప్లేస్మెంట్ ఆఫ్ 2017 and 18 బ్యాచ్. ఇప్పుడు 2018-19 బ్యాచ్కి చూద్దాం. ఓకే, 1 minute, I'll rotate this. Yes, see here. చూసారా, again TCS comes into the picture. Yes, major సిఎస్సి పీపుల్ని అసెంచర్ చాలా ఎక్కువ రిక్రూట్ చేసుకుంటుంది. చూసారా, 34 ప్లేస్మెంట్స్ అవుట్ ఆఫ్, అంటే అట్లీస్ట్ ఒక్కొక్కరికి వన్ ప్లేస్మెంట్ తీసుకున్నా కానీ 34 మెంబర్స్ ఆర్ ప్లేస్డ్ హియర్ ఓన్లీ. సీ హియర్ 34 మెంబర్స్ని ఇక్కడే రిక్రూట్ చేసుకుంది 60 మెంబర్స్లో, ఈసీ మెంబర్స్లో. ఓకే, అండ్ సిఎస్సి చూడండి, సిఎస్సి 25, ఎస్ ట్రిపుల్ ఈ 22. మ్యాథ్ వర్క్ ఇక్కడ ఎవరిని రిక్రూట్ చేసుకోలేదు. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఫ్రమ్ 2018-19 బ్యాచ్. అండ్ ఎల్ఎన్టీ అగైన్ కమ్స్ టు ద పిక్చర్, బట్ రిక్రూట్మెంట్ హ్యాస్ డౌన్ నౌ. 2017-18 కంటే 2018-19లో రిక్రూట్మెంట్ తగ్గిందని అనుకోవచ్చు ఇక్కడ. బట్ ఇది పెరుగుతుండొచ్చు, తగ్గుతుండొచ్చు, పెద్ద వాల్యూ ఏం లేదు దీని గురించి. ఓకే, పెద్దగా పట్టించుకోవాల్సిన కూడా అవసరం లేదు. అండ్ కంపెనీతే వస్తుంది, మన సత్తాను చూపించుకోవడానికి ఇదైతే మంచి అవకాశం. ఓకే, నెక్స్ట్ టాటా ప్రాజెక్ట్స్ అగైన్ కమ్స్ టు ద పిక్చర్. ఓకే, టాటా ప్రాజెక్ట్స్, ఐటీసీ చూడండి, ఐటీసీ ఇట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ కంపెనీ. అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళని ఒకరిని తీసుకుంది. అండ్ ఇన్ఫోసిస్ 1 అండ్ సిఎస్సి పీపుల్. ఇన్ఫోసిస్ కూడా మంచి ఎంఎన్సి, పెద్ద ఎంఎన్సి. ఓకే, డెక్కన్ కెమికల్స్ చూడండి ఇక్కడ, అండ్ డెక్కన్ కెమికల్స్ పీసీ వాళ్ళని, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంది. ఓకే, అండ్ టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్. టోటల్ ప్లేస్మెంట్స్ ఈసారి ప్లేస్మెంట్స్ తగ్గాయి అనుకోవచ్చు. చూడండి, ఓన్లీ 16 మెంబర్స్ ఆర్ ప్లేస్డ్ అవుట్ ఆఫ్ 60. ఓకే, దిస్ ఇస్ రియాలిటీ. అండ్ 39 టోటల్ ప్లేస్మెంట్స్ ఇవి, టోటల్ ప్లేస్డ్ స్టూడెంట్స్ వచ్చి 15 మెంబర్స్. అండ్ 28 ఫ్రమ్ సిఎస్సి చూడండి, ట్రిపుల్ ఈ నుంచి 28 మెంబర్స్. అండ్ 17 ఫ్రమ్ మెక్, 40 ఫ్రమ్ ఈసీఈ చూసారా, 40 అండ్ 48. అంటే జనరలీ ప్రీవియస్ ఇయర్స్ నుంచి పోల్చుకుంటే కొంచెం తగ్గిందని అనుకోవచ్చు ప్లేస్మెంట్ ఈసారి. దీనికి రీజన్ అయితే ఏమో తెలియదు, చూడాలి మరి. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ ప్లేస్మెంట్స్ ఆఫ్ జేఎన్టీయూ. మీకు హాస్టల్స్ గురించి దీని గురించి చెప్పేశాను ఆల్రెడీ. ఓకే, అండ్ క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఒకసారి, ఇది ఒక క్లాస్ రూమ్. ఓకే, క్లాస్ రూమ్ ఆఫ్ జేఎన్టీయూ. ఓకే, ఇది సివిల్ ఇంజనీరింగ్ది. ఓకే, ఇలాంటి చాలా ఉన్నాయి. ఓకే, అండ్ హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందంటే జేఎన్టీయూలో ఎక్కువ 60 మెంబర్సే కాబట్టి ఎక్కువ బాండింగ్ ఉంటుంది. అండ్ ఒకరికొకరికి కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సీనియర్స్ ఆర్ వెరీ హెల్పింగ్. ఇక్కడ ర్యాగింగ్స్ కూడా ఏం లేవని నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ వెతికి చూసినా కానీ మీకు ర్యాగింగ్స్ గురించి ఏం కనపడదు. బట్ ఒక న్యూస్ అయితే ఉంది, ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు ఆ లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. అదేంటంటే ఓకే, జేఎన్టీయూ కాకినాడ ప్రొఫెసర్స్ బిహేవియర్ విత్ స్టూడెంట్. ఓకే, ప్రొఫెసర్ జేఎన్టీయూ కాకినాడలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఒక ప్రొఫెసర్ అమ్మాయిని హెరాస్ చేశారని చెప్పి ఒక న్యూస్ ఉంది. ఓకే, అండ్ కాకినాడలో జేఎన్టీయూ యూనివర్సిటీ కాబట్టి చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి, కరప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి అయితే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని చెప్పి న్యూస్ వచ్చింది. ఓకే, అండ్ వేరే కాలేజ్ వాళ్ళు అక్కడ కల్చరల్ ఫెస్ట్ జరుపుకొని ఫైట్ చేసుకున్నారని చెప్పి కూడా న్యూస్ ఉంది. ఓకే, వీటి గురించి కూడా మొత్తం న్యూస్కి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను కింద, యూట్యూబ్ లింక్స్. ఓకే, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు కావాలంటే. దిస్ ఆల్ రియాలిటీ. ఓకే, అంత ఉండకపోయినా కానీ, అండ్ ర్యాగింగ్ కూడా పూర్తిగా ఉండదని అయితే నేను చెప్పను, ఉంటుంది, ర్యాగింగ్ అయితే ఉంటుంది. బట్ అది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీ నేచర్గా ఉన్నంత వరకు మనకైతే ఇబ్బంది లేదు. ఏదైనా మీకు ర్యాగింగ్ ఇబ్బంది పెడుతుంది అంటే కనుక ఎంహెచ్ఆర్డి ఈస్ టేకింగ్ ఐరన్ హ్యాండ్ ఆన్ ఇట్. తక్కువగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు ర్యాగింగ్ని. మీకు ఏమైనా ర్యాగింగ్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి హెరాస్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు, వీసీకైనా కంప్లైంట్ చేయొచ్చు. అండ్ వీసీ ఈజ్ అవైలబుల్ ఇన్ జేఎన్టీయూ కాకినాడ ఓన్లీ. సో అండ్ మీకు సాక్ కూడా చూపిస్తాను, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్. అంటే క్లబ్స్ ఇవి. ఓకే, ఆర్ట్స్ లిటరేచర్ క్లబ్, మీడియా క్లబ్, మ్యూజిక్ క్లబ్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్. సో స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ జేఎన్టీయూ కాకినాడ. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మీరేమైనా గోల్స్ ఉంటే, అండ్ కొంతమంది కవితలు రాస్తుంటారు, ఆర్ట్స్ వేస్తుంటారు, ఎస్ మీడియా క్లబ్ అంట. ఓకే,
అండ్ మ్యూజిక్ క్లబ్, మీరు ఎవరైనా సింగింగ్ ఇట్లాంటివన్నీ మ్యూజిక్ నేర్చుకుంటే మ్యూజిషియన్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళి మీ హాబీని పెంపొందించుకోవచ్చు. అండ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ కూడా ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను ఇన్నోవేషన్ క్లబ్. ఓకే, ఎస్ చూడండి ఇక్కడ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్. ఓకే, దిస్ ఈస్ ద పిక్ ఆఫ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ JNTU కాకినాడ. ఓకే, దిస్ ఈస్ వాట్ అబౌట్ JNTU కాకినాడ. JNTU కాకినాడ ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే నన్ను అడిగేది అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఎస్, వీ హ్యావ్ ప్లేస్మెంట్స్. ముఖ్యంగా అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కనుక సివిల్ ట్రిపుల్ దీనిలో చేరి నాకు కోర్ జాబ్ కావాలంటే ఎస్, కోర్ జాబ్ ఈజ్ అవైలబుల్ దేర్. అండ్ ముఖ్యంగా నాలెడ్జ్, పిహెచ్డీలు అండ్ ఎంటెక్ ఇవన్నీ చేసిన వాళ్ళు చాలామంది JNTU కాకినాడ నుంచి చేస్తున్నారు. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు అండ్ రీసెర్చ్ చేయడానికి ప్రతి ఒక్క అవకాశం అయితే మనకు JNTU కాకినాడలో కనపడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఓల్డ్ యూనివర్సిటీ అండ్ ఓల్డ్ కాలేజ్ అనుకోవచ్చు. సో మనకు ప్రతి ఒక్క అవకాశం అయితే దాంట్లో కనపడుతుంది. సో JNTU కాకినాడలో సీట్ వస్తే మాత్రం వదులుకోకండి. దిస్ ఈజ్ వాట్ అబౌట్ JNTU కాకినాడ. సో దీంతో నేను ఎండ్ చేస్తున్నాను వీడియోని. అండ్ మీకు కనుక ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.